పంటల సాగులో అన్నదాతల ధోరణి మారుతుంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో సాంప్రదాయ పంటల పట్ల రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్, అధిక లాభాలొచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రైవేటు విత్తన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వంట నూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్థికంగా ఇది దేశానికి పెనుభారంగా మారింది. ఆయిల్ పామ్, ఆవాలు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ వంటి నూనెలు ప్రధానంగా ఈ దిగుమతుల్లో ఉన్నాయి. ఏటా దిగుమతులు పెరగడమే గాని తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఇటీవల కాలంలో ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నూనె పంటల్లో ఏడాది పొడవునా అన్ని కాలాల్లో సాగు చెయ్యదగ్గ పంట ప్రొద్దుతిరుగుడు. అందుకే చాలామంది ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని విత్తన కంపెనీలు విత్తన ఉత్పత్తి కోసం రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని వారి చేత సాగు చేయిస్తున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన రైతు చల్లా రాధాకృష్ణ ప్రయోగాత్మకంగా 30 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం క్రాసింగ్ దశలో ఉంది. అయితే హైబ్రిడ్ ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడామగ వరసలను సంకరపరిచే విధానంలో తప్ప మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కమర్షియల్ పొద్దుతిరుగుడులాగే ఉంటాయంటున్నారు రైతు. మినువేసేవాడినండి. మినుము అంత ఆశాజనకంగా లేకపోవటం వల్ల సన్ఫ్లవర్ క్రాసింగ్ గంగా కావేరి విత్తనం నాటాను ఈ సంవత్సరం కొత్తగా. ఇప్పుడు ప్రస్తుతం క్రాసింగ్ దశలో ఉందండి. ఫలితం పర్వాలేదు, ఆశాజనకంగా ఉంది. సుమారుగా ఎకరానికి వచ్చి 7-8 క్వింటాలు దిగుబడి రావచ్చని ఆశిస్తున్నాను. క్వింటా ఒకటికి వచ్చి సుమారుగా 16,000 రూపాయలండి. పెట్టుబడి వచ్చి 50,000-55,000 సుమారుగా అవుతుందని అంచనా వేస్తున్నాను. దానికి తగ్గట్టుగానే మన దగ్గర సీడు విత్తనాలు వచ్చి గంగా కావేరి వారే ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు వారే రిటర్న్ తీసుకుంటారు. మన అకౌంట్కి పే చేస్తారు మనీ కూడాను. వారే గింజలు వచ్చి విత్తనాలు ఎకరానికి వచ్చి కేజీ ప్యాకెట్ ఇస్తారండి. మేల్ ఫిమేల్ కేజీ ఎకరానికి వచ్చి సరిపోతుంది. ఈ మొట్టమొదటిగా మనం దుక్కిని సాగు చేసుకున్న తర్వాత దుక్కిలో ఎరువు చిమ్ముకొని బోదెలు దొల్లిన తర్వాత గింజ నాటాలండి. నాటిన తర్వాత తడించుకుంటే గింజ మొలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మందు చల్లుకొని మళ్ళీ రెండో తడి వెంటనే ఇచ్చుకున్న తర్వాత పైపాటు చేసుకుని కొంత ఆరుదలను ఇవ్వాలండి. ఆరుదలను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆరుతడి పంటల కింద ఇంకా తళ్ళు వేసుకుంటూ ముందుకెళ్తుంటే 90 రోజులు పూర్తిగా దీని పంట దిగుబడి కాలం బాగానే ఉందండి. ప్రస్తుతం పర్వాలేదు. కాకపోతే కొంచెం కూలీలు ఎక్కువగా కావాల్సి ఉంటుందండి దీనికి, ఈ పంటకి ముఖ్యంగా. స్ప్రేయింగ్ వచ్చి 3 సార్లు సుమారుగా చేయాల్సి వస్తుంది. సుమారుగా దిగుబడి వచ్చి మనకి చేతికి 1,00,000 రూపాయలు ఆదాయం వరకు రావచ్చు అని నేను ఆశిస్తున్నా. మనకు ఒక 50,000-55,000 పోయినా అన్నీ బాగుంటే 40,000-45,000 రావచ్చు. ఈ క్రాసింగ్ దశలో ముఖ్యంగా మనం గమనించాల్సింది వర్షం పడకోకుండా ఉండాలండి. మెయిన్ వర్షం పడితే ఆ సుంకు మాడిపోయి క్రాసింగ్ జరగకపోవటం వల్ల అంత తాలుగింజ ఏర్పడుతుంది. క్రాసింగ్ దశలో మనకు అది ఒకటి ముఖ్యమైన టైమింగ్. ఆ టైంలో కొంచెం మనకి కలిసి రావాలి. పొద్దుతిరుగుడు పంట సాగు చేయడానికి తక్కువ నీరు అవసరముంటుంది. దాదాపు 15 రోజులకు ఒకసారి పంటకు నీటి తడిని అందిస్తే సరిపోతుంది. ఒక ఎకరానికి 7 నుంచి 11 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. అయితే పశువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుండటంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందవచ్చు. కోతులు బెడద అయితే దీనికి ముఖ్యంగా కోతులు బెడద ఏమీ లేదండి పెద్దగా ప్రస్తుతానికి. ఈ చిలకల బెడద మాత్రం బాగా ఎక్కువగా ఉందండి. కాకపోతే దీన్ని తక్కువ ఏరియా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. మినిమంగా 10 ఎకరాలు పైబడి అయితే కొంచెం అన్నీ కలిసి వస్తాయండి. దీనికి మేలునండి మనం ఈ సుంకు 3 దశలుగా విత్తుకోవాలి. ముందు 3 దశలుగా విత్తుకుంటే ఒక దశ ఫస్ట్ సారి పోయినా రెండో దశ, మూడో దశ అలాగ వస్తుంటుంది. మన క్రాసింగ్ టైంకి 3 టైమ్స్ తీసుకొని మన క్రాసింగ్ లాస్ట్ టైం వరకు ఉంటుంది. మూడో దశ కూడా దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఎంతైనా.
సుమారుగా 30 ఎకరాలు నాటానండి. మాకు ఫస్ట్ క్రాసింగ్ అయిపోతుంది. ఓ 10 ఎకరాలు, ఇంకో 10 ఎకరాలు వచ్చి ఈ క్రాసింగ్ అయిన వెంటనే ఇంకోటి వస్తుంది. అది క్రాసింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 10 ఎకరాలు మళ్ళీ క్రాసింగ్ వచ్చే విధానంగా నాటుకున్నాను 1 by 1. అలాగా అన్నీ కూడా 3 చోట్ల కూడా బాగానే ఉందండి ప్రస్తుతం. నీటి తడులు వచ్చి మొత్తం 6 తళ్ళు పడతాయండి. నాటిన తర్వాత వెంటనే ఒకటి, నాటిన వెంటనే మళ్ళీ వారం 10 రోజుల్లో ఒక తడి, తర్వాత పైపాటు చేసుకున్న పిదప వెంటనే మందు జల్లేసుకొని 2 తళ్ళు ఇచ్చుకోవాలండి. తర్వాత మళ్ళీ 2 తళ్ళు క్రాసింగ్ టైంలో ఒక తడి, క్రాసింగ్ అయిపోయిన తర్వాత ఆఖరి దశ తడి పడుతుందండి. మొత్తం 6 తళ్ళు అయితే సరిపోతుందండి. రేగడి భూముల్లోనైతే కొంచెం ఓ తడి తగ్గినా పర్వాలేదు. తడి కోసం పెద్ద ఇంపార్టెంట్గా ఎదురు చూడదు, కానీ మన టైమింగ్ టు టైమింగ్ ఇచ్చుకుంటే చాలా మంచిది. ఎరువులు వచ్చి డిఏపి, యూరియా, పొటాషు దుక్కిలో వాడేవండి. తర్వాత జింకు కంపల్సరీగా దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత 14-35, యూరియా 20-20. ఎకరానికి వచ్చి మొత్తం మీద 5 కట్టలు 4 కట్టలు పడుతుందండి. మరి సరిపోతుంది. ముఖ్యంగా కలుపు లేకుండా చూసుకోవాలండి. దీంట్లో కలుపు నివారణ చేసుకోవాలి. అసలు పప్పు ఏర్పడేది ఈ క్రాసింగ్ వల్ల అండి. ఈ క్రాసింగ్ లేనప్పుడు తాలుగింజ అయిపోతుంది. ఈ తాలుగింజ అయినప్పుడు కంపెనీ వాళ్ళు కూడా మనని తీసుకోరు. ఒకటి అది పనికిరాదండి, అందులో ఆయిల్ శాతం ఉండదు. క్రాసింగ్ని 10 డేస్లో 4 times అలా చేయాల్సి వస్తుంది. డే బై డే చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాల్సింది క్రాసింగ్ టైమింగ్స్లో ముఖ్యంగా. ఎకరానికి వచ్చి 7 నుంచి 8 క్వింటాల్ యావరేజ్ కావచ్చు అండి. ఇంకా ఆ తర్వాత మనం యాజమాన్య పద్ధతులు కనుక బాగా సరిగా పాటించినట్టయితే 9 క్వింటాల్స్, అత్యధికంగా 10 వచ్చిన రైతులు కూడా ఉన్నారండి చాలా వరకు. మినిమం కన్నా తక్కువ టైంలో అయ్యే పంటల్లో ముఖ్యంగా నాకు ఇదే నచ్చిందండి ప్రస్తుతం. మినిమం కూడా విపరీతమైన ఖర్చులు పెరిగిపోయింది, స్ప్రేయింగ్ పెరిగిపోయింది. మనం పంట మార్చడం వల్ల కూడా దిగుబడులు పెరుగుతాయి అనే ఉద్దేశంతోనే నేను పంటలు కూడా మారుస్తున్నానండి. ఈ ఏడాది కొత్తగా నాటాను. ఇంతకుముందు 3 years మినుము వేసుకుంటూ వచ్చేపటికే ఫస్ట్ టైం పర్వాలేదు, కానీ సెకండ్ టైం, థర్డ్ టైం చాలా దిగుబడులు తగ్గిపోతూ వస్తున్నాయి. అందుకనే కొత్త పంట వేద్దామని చెప్పి నాటానండి ఈ సంవత్సరం. జాగ్రత్తగా చేసుకుని వ్యవసాయంలో గిట్టుబాటు లభించాలంటే రైతు ముందుగా తెలుసుకున్న తర్వాతనే నాటితే మంచిదని నా ఉద్దేశం అండి. నెక్స్ట్ ఇయర్ నాటాలనుకుంటే ఈ సంవత్సరం పంట పండించిన రైతు దగ్గరికి అతను కన్సల్ట్ చేసి దాని మంచి చెడు వివరాలు చూసుకొని 2-3 సార్లు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే నాటుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. 50,000 ఖచ్చితంగా అవుతుందండి. కాకపోతే మనకి క్రాసింగ్ టైంలో అన్నీ బాగా సహకరించితే, అనుకూలంగా ఉంటే మాత్రం ₹1,00,000 ఆదాయం వరకు రావచ్చు అండి. కొంచెం క్రాసింగ్ అయిన తర్వాత ఈ పిట్టల బెడదని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం అండి అది. ప్రొద్దుతిరుగుడు సాగులో అన్ని ఖర్చులు పోను ఎకరాకు 45 నుంచి 50,000 రూపాయల నికర ఆదాయం వస్తుంది. దీంతో కమర్షియల్ పొద్దుతిరుగుడు పంట కంటే హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి లాభదాయకంగా ఉందని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.